చిత్తూరు పట్టణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని చిత్తూరు నుంచి కాణిపాకం మీదుగా విజయవాడకు సైకిల్ యాత్ర చేపట్టి మొక్కులు తీర్చుకుంటారని చిత్తూరు నగరం మంగసముద్రానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త మొక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం చిత్తూరు బైపాస్ నుండి కాణిపాకం మీదుగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మంగ సముద్రానికి చెందిన కోరుకున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారిని దర్శించుకునేందుకు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడిన ఈ మురళి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పట్ల 30 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారనే ఆవేదనతో 12 నెలలు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అంటూ గిరివలంపై ఆ కొండ చుట్టూ ప్రదర్శన చేశాడో, చిత్తూరు నియోజకవర్గం ఇక్కడ నుండి విజయవాడ దాకా అంటే మన సీఎంఓ క్యాంప్ దాకా సైకిల్ పైన వెళ్ళి ఆయన ఒక సంతోషాన్ని తెలియజేయాలని మొక్కున్నాడు ఆ భగవంతుడిని. సో మేమందరూ కూడా కోరుకునేది ఒకటి, ఇటువంటి పార్టీ కార్యకర్తలు అనేక మంది పార్టీ పట్ల గత 42 సంవత్సరాలుగా అంకిత భావంతో ఉండారు. వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు కూడా మెచ్చి 164 సీట్ల అత్యంత భారీ మెజారిటీతో గెలిపడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లో అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ప్రజలకు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి. చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేము సామాన్యులు ఇండ్లకి వెళ్ళి ఆ పెన్షన్ ఇస్తుంటే వారి ఆనందానికి హద్దులు లేవు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 74 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత ఆరోగ్యంగా ఎంత మానసికంగా దృఢంగా అయితే పనిచేస్తున్నారో వారికి అంతే సపోర్టుగా ఇటువంటి కార్యకర్తల్ని మాలాంటి నాయకులు ప్రోత్సహించినప్పుడే పార్టీ కూడా బలోపేతం అవుతుంది. పార్టీకి ఎవరైతే ఇలా అంకిత భావంతో ఉంటారో వారికి కూడా ఎప్పుడూ మా సహాయ సహకారాలు అర్ధరాత్రి వచ్చినా కూడా వారికి ఏం కావాలో చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ వారికి ఇది జయప్రదం కావాలి, ఆరోగ్యంగా వెళ్ళి తిరిగి ఇల్లు చేరాలని నేను కూడా భగవంతుని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్ని. నా పేరు మురళి. చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు అంటే నాకు చాలా అభిమానం. నేను ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశంలోనే నేను కార్యకర్తగా ఉన్నాను. నాకు ఈ ఉద్దేశం ఎందుకు కలిగిందంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఏ కారణం లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, ఏది చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక తండ్రితో తండ్రి అయిన 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన కోసం నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పడి చాలా పోరాటాలు చేసినారు. నాకు అప్పుడు ఒక 2 సార్లు గుండె నొప్పిలాగా వచ్చింది. నేను ఎవరికి చెప్పుకోలేదు. ఆయన దేవుడిదైనా ఆయన చల్లగా తిరిగి రావాలా, నేను ఈ యాత్ర చేయాలా, చిత్తూరు టు విజయవాడ అనుకున్నాను. 12 నెలలు తిరువన్నామలై అరుణాచలానికి గిరివలం తిరిగాను. ఇదే తలుచుకుంటూ తిరిగాను. ఆయన క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలి అని, ముఖ్యమంత్రిగా కార్యకర్తలు ఎత్తుకోవాలని. మన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా గురజాల సారు గారు నాకు, జగన్మోహన్ గారు నాకు అక్కడక్కడ జగన్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బోర్డులు పెట్టారు. కానీ ఆయన నాకు పరిచయం లేదు. అయినా ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి ఈయన ఎమ్మెల్యేగా వస్తే బాగుండు, ఆయన ముఖంలో కళ ఉంది. ఆయన వచ్చి మన పీసీఆర్లో మాట్లాడారు, చాలా బ్రహ్మాండంగా ఉండింది. యా ఎమ్మెల్యే కానీ అట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు. నాకు చాలా సంతోషమైంది. కాకపోతే చాలామంది చెప్పినారు అట్లా ఇట్లా ఏదేదని. నేను చెప్పిన పొంగే పాలు పొయ్యి పాలు జరగదు. రాబోయేది గురిజాల జగన్మోహన్ గారే వస్తారు. ఇది సత్యమని చెప్పుకున్నాను. మనస్సు పూర్తిగా 12 నెలలు ఈ అరుణాచలానికి వెళ్ళినప్పుడంతా ఇదే కోరుకున్నట్టు